పాయింట్ కాదు కాదు జూపుడి గారు ఈరోజు సరే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారో ఏంటనే స్పందన పక్కన పెడితే ఈరోజు కొన్ని కీలక వ్యాఖ్యలు ఆ, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఆయన కొంత మాటలు మాట్లాడుతూ వచ్చారు. సరే ఆయన దేనికి సంబంధించి మాట్లాడారో ఏంటో నాకు తెలియదు, కానీ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే నిన్న ఆయన బహిరంగ సభలో ఆయన లేదంటే ఆయన తాడేపల్లి నుంచి సత్తెనపల్లి వెళ్ళినటువంటి నేపథ్యంలో అక్కడ జరిగినటువంటి కొన్ని దాడులు కావచ్చు, లేదంటే వైసీపీ శ్రేణులే కొన్ని ప్రకాట్లు పట్టుకొని వాళ్ళు మేము వస్తే ఇలా ఉంటుంది, మేము వస్తే నరికేస్తాం, మేము వస్తే చంపేస్తాం అని చెప్పేసేసి వాళ్ళు పట్టుకుంటే దాన్ని రెచ్చగొట్టే విధంగా దాన్ని ఇంకా సపోర్ట్ చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారనేది ఈరోజు టీడీపీకి సంబంధించిన నేతలో లేదంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నటువంటి మాట. సార్ ఆ ప్లకార్డు పట్టుకున్నటువంటి కుర్రవాడు తర్వాత ఎంక్వైరీ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా తన సమాధానాన్ని కూడా తన ప్రెస్ మీట్ లో చెప్పాడు. ఈ హెస్ గాట్ ఏ మెంబర్షిప్ ఇన్ తెలుగుదేశం పార్టీ. ఈజ్ ఎ లీడర్ ఇన్ తెలుగుదేశం పార్టీ. ఓకే. కానీ సంవత్సర కాలంగా ప్రభుత్వం చెప్పిన వాగ్దానాలను ఒక్కదానిగా నెరవేర్చకుండా ఉన్నప్పుడు తిరుగుబాటుదారులు తయారయ్యారు ఈ రాష్ట్రంలో. వాళ్ళలో తెలుగుదేశం వాళ్ళు కూడా ఉన్నారు. ఒక విప్లవానికి నాందిలాగా నిన్న కనపడింది అక్కడ. అంటే ఈ రాష్ట్రంలో ఒక విప్లవం ఎలా వస్తుందో, ఒక తిరుగుబాటు ఎలా వస్తుందో నిన్న చూసిన తర్వాత అర్థమైంది. దానిలో ఆ కుర్రవాడు కూడా ఈ ప్రభుత్వం మీద అసహనంతో, ఈ ప్రభుత్వం చెప్పింది చేయలేదనే బాధతోటి అతను ప్లేకార్డు పట్టుకొని నిలబడ్డాడు. అతని మెంబర్షిప్ తెలుగుదేశంలో ఉంది. ఈ బిలాంగ్స్ టు తెలుగుదేశం పార్టీ, ఈజ్ అ సింపథైజర్, ఈజ్ అ వర్కర్. అతను పట్టుకొని నిలబడ్డాడు. Then how can you say that that boy belongs to వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? అతనిలో అసహనం ఏంటో కనుక్కోండి. అతనిలో మార్పు ఎందుకు వచ్చిందో కనుక్కోండి. ఈ సంవత్సర కాలంగా మీరు చెప్పినటువంటి వాగ్దానాలు ఒక్కడు కూడా నెరవేర్చకపోగా నిరుద్యోగం పెరిగిపోయింది, ఆకలి పెరిగిపోయింది, దుఃఖం పెరిగిపోయింది. ఈ రాష్ట్రంలో అనేకమైన అంశాల మీద శాంతి భద్రతలు సరిగా లేవు. అసలు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కావట్లేదు. చెప్పినటువంటి వాగ్దానాల్లో ఒక పెన్షన్ తప్ప, నిన్న ఇచ్చినటువంటి అమ్మఒడి అనే దాన్ని తూతు మంత్రంగా చేయటం తప్ప మిగతా సూపర్ 6 ఎక్కడికి వెళ్ళిపోయినాయి, 143 ఎక్కడికి వెళ్ళిపోయినాయి, అన్ని ఇచ్చినట్టుగా ఊహించుకోండి అని చెప్తున్నటువంటి మంత్రులు కనబడుతున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అభిమానులు కానీ ఓటేసిన వాళ్ళు కానీ మారకూడదని ఎక్కడైనా ఉందా? మీరు మాత్రం మాట తప్పచ్చు, మీరు మాత్రం ప్రాక్టికల్ గా థియరీ మొత్తం చెప్పేసి ప్రాక్టికల్ గా వదిలేయచ్చు. జగన్మోహన్ రెడ్డి గారి కన్నా అన్ని ఎక్కువ ఇస్తామని చెప్పి ఏమి ఇవ్వకుండా మీరుండొచ్చు. కానీ మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు మాత్రం మిమ్మల్ని ఏం అనకూడదు, మీకు వ్యతిరేకంగా ప్లకార్డు పెట్టుకోకూడదు, మీకు వ్యతిరేకంగా నిరసన తెలియజేయకూడదు. అలా చేస్తే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లెక్క. మేము చూసాం. తను జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ఈరోజు ప్రెస్ మీట్ లో దట్ బాయ్ ప్రెస్ వాళ్ళు చెప్పారు, ఈజ్ గాట్ మెంబర్షిప్ ఇన్ తెలుగుదేశం పార్టీ అని. నవ్వాలా ఏడవాలి ఇక్కడ? దానికి టీడీపీ నుంచి చాలా పెద్ద ఎత్తున కౌంటర్లు వస్తున్నాయి. దానికి టీడీపీ నుంచి చాలా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి, పెద్ద ఎత్తున కౌంటర్లు వస్తున్నాయి. లోకేష్ గారు కావచ్చు, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు కావచ్చు, స్వయానా ముఖ్యమంత్రి గారే చంపుతావా, నరుకుతావా, ఏంటి ఇది రౌడీ రాజ్యం ఏంటి అంటూ కూడా మాట్లాడుతున్నటువంటి మాటలను కూడా మనం చూస్తూ వచ్చాం. సో వీటన్నిటినీ ప్రేరేపించే విధంగానో లేదంటే వీటన్నిటినీ రెచ్చగొట్టే విధంగానో వీటన్నిటికీ సపోర్ట్ చేసే విధంగానో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారనేది ఈరోజు వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలు. సార్, మీరు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ తర్వాత క్వశ్చన్ అవర్ వచ్చినప్పుడు ప్రెస్ వాళ్ళు మాట్లాడిన మాటల్లో వచ్చినటువంటి ఒక క్వశ్చన్ సమాధానం ఇది. గంగమ్మ తల్లికి పొటేల్ని బలిచ్చేటప్పుడు తల నరికే విధానంలో వాళ్ళు చెప్పిన డైలాగ్ మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఫరా ఫరా అని, రఫా రఫా అని వాళ్ళు అక్కడ విలేకరులు చెప్పారు. అది రాసింది అక్కడ దాని మీద. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే విధానం చూసే నేర్చుకోండి. ఆయన అతను చేస్తున్నట్టుగా ఏం చెప్పలా. వాళ్ళు చెప్పిన దాన్ని ఓహో ఈ విధంగా అన్నారా, ఏమన్నారు, రఫా రఫా అన్నారా? ఎక్కడది ఏ తల్లి? గంగమ్మ తల్లి. ఎక్కడ అది తలకాయ కోసేటప్పుడు రఫారఫ్. ఇది ఆయన పాపం వాళ్ళు చెప్పిందని ఆయన చెప్పాడు. అంతేగాని డజంట్ మీన్ దట్ జగన్మోహన్ రెడ్డి గారు కావాలని అందరూ ఇలా చేస్తాము అని ఆయనే అన్నట్టుగా ఎక్కడ ఒకసారి మీరు కావాలంటే వేయండి సార్. అది క్వశ్చన్కి ఆన్సర్ అండి. అది ఆయనకు కూడా తెలియదు. అది వాళ్ళు చూపిస్తే
వాళ్ళు ఒకళ్ళు సెల్ ఫోన్ ఇస్తే ఆ సెల్ ఫోన్ లో చూసి చదివి ఆయన ఆ సెల్ ఫోన్ ని ప్రెస్ చూయించాడు. అవునవును, అది ఆయన చెప్పిందేలే. ఉమ్, అంటే ఈజ్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్. ఉమ్, ఈవెన్ ఆయన ప్రెస్ నోట్ లో కూడా అది లేదు. అవునవునవును. ఒక ప్రెస్ నోట్ లో అది ఉంటే ఒకవేళ వీళ్ళు అనొచ్చు, ఉమ్, అరే ఒక జర్నలిస్టు సొసైటీ మీద ఒక అభిమానం, ఒక అంచనా ఉండే జర్నలిస్టు, ఇదిగో మీ మీటింగ్ లో ఇలా జరిగింది, ఇలా రాసుకొని వచ్చాడు, ఒక అతనంటే ఎవరు ఇతనంటే అతను తెలుగుదేశం యాక్టివిస్ట్, అతను మెంబర్షిప్ ఉంది అని వాళ్లే చెప్పిన దాన్ని ఆయన ఆ విధంగా అంటే, ఉమ్, ఈ జగన్మోహన్ రెడ్డి గారి మీద అందరు కలిసి ఫేస్బుక్ లో పెట్టారు, లేకపోతే ట్విట్టర్ లో పెట్టారు, వాట్సాప్ లో పెట్టారంటే వాట్ ఈస్ ద మీనింగ్? ఉమ్. హౌ టు అండర్స్టాండ్ యూ పీపుల్ మైండ్ సెట్? ఓకే. కావాలంటే ఈ ఎంక్వైరీ యువర్ సెల్ఫ్, దట్ బాయ్ బిలాంగ్స్ టు హూమ్? అవును, టీడీపీ పార్టీ అని చూపిస్తున్నారుగా, చెప్తున్నారు కదా, వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు, అతనికి సభ్యత్వం ఉంది, అతను టీడీపీ పార్టీకి సంబంధించి ఫ్లెక్సీలు కట్టారు, చంద్రబాబు గారితోనో లేదంటే లోకేష్ గారితోనో లేదంటే లోకల్ ఎమ్మెల్యే గారితోనో దిగినటువంటి ఫోటోలను కూడా వైసీపీ వాళ్ళు బయట పెడుతూ వచ్చారు. సరే, ఈ జరిగినటువంటి పరిణామాలు ఏదేమైనప్పటికీ కూడా ఈ కారణాలు మొత్తం కూడా రాజకీయంగా చాలా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. మీరు టీడీపీ మీదో లేదంటే వాళ్ళు మీ మీదో ఇలా ఒకరినొకరిను దాడి చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రదర్శన కావచ్చు, లేదంటే ఆయనకి అభిమానులు ఖచ్చితంగా ఉంటారు, ఖచ్చితంగా ఆయన బయటకు వస్తారు. మరి దానికి ప్రభుత్వం ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదో ఏంటో కూడా అది అర్థం కాని పరిస్థితి. మరి సార్ ఇక్కడ ఇట్ ఈస్ వెరీ సింపుల్ అండి. అంటే ఇప్పుడు మా గొప్పతనం కూడా ఏం లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొప్పతనం కూడా ఈ సంవత్సర కాలంగా ఏమి లేదు. మేము ఓడిపోయి ఉన్నాం. ఓడిపోయి మా పార్టీని ఎలా డెవలప్ చేసుకోవాలి, కమిటీలు ఎలా వేసుకోవాలి, ట్రైనింగ్ ఎలా ఇవ్వాలి, ప్రజా సమస్యల్ని ఎలా అడ్రస్ చేయాలి, ఎక్కడైనా ఏమైనా జరిగితే ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా, ప్రభుత్వ పార్టీగా, డ్యూటీగా ఏం చేయాలి, ప్రజలకు మనం అండగా ఎలా ఉండాలి అనేది మేము ఇప్పుడు ఆలోచిస్తూ ఉన్నాం. కానీ సంవత్సర కాలంగా మొత్తం మీరు ఫెయిల్ అయిపోయారు. ప్రజలు మీ మీద తిరగబడతా ఉన్నారు. తిరగబడే క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక 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 ఓదార్పు యాత్ర గాని, ఒక రైతు ఇబ్బంది పడుతుంటే రైతు దగ్గరికి కానీ, దళితుల కుర్రోళ్ళని థర్డ్ డిగ్రీ ఉపయోగించి తేనాల్లో కొడితే వాళ్ళ దగ్గర కానీ పోతే మొత్తం సమాజం అంతా జగన్మోహన్ రెడ్డి వెనకాల వస్తుంది. కారణాలు మీకు తెలియవా? మీ ఫెయిల్యూర్స్ ని, మీ చేతగాని తనాన్ని, బాబు మీరన్నా మాకు తోడుగా ఉన్నారు, మీరన్నా మాకు అండగా ఉన్నారు, మేము పొరపాటు చేసాము లాస్ట్ ఎలక్షన్ లో మీకు ఓటేయకుండా, ఆ పొరపాటుని సరిదిద్దుకుంటున్నాం. మేము వీళ్ళ అబద్ధాల కోరులు, వీళ్ళకి చేత కాదు, వాళ్ళని నమ్మాము, వీలైతే మమ్మల్ని అర్థం చేసుకోండి అని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి జనం ఆ విధంగా వస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు కావాలని రెచ్చగొడుతున్నారు. చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారు తనంతట తానుగా ఎక్కడికైనా వెళ్ళి ఒక ఉపన్యాసం ఇచ్చాడా? ఇన్సిడెంట్ జరగలేదా? ఇన్సిడెంట్ కారణం మీరు కాదా? ఈ రోజు నిన్నందాక మీరు ఎత్తినట్టుగా ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో ఒక మహిళకి డబ్బు ఇవ్వాలండి, వడ్డీకి ఇచ్చారు, అప్పు ఇవ్వాలి, చుట్టూ కట్టేసి కొట్టే సంస్కృతి ఎక్కడదండి? అసలు ఆ కల్చర్ ఎక్కడిది? ఒక లేడీని పెట్టండి, దీన్ని ఐక్యరాజ్య సమితి ముందు పెట్టండి, హ్యూమన్ రైట్స్ పంపించండి, దీన్ని మహిళా కమిషన్ పంపించండి. మొన్న అంతరావం లేచారు కదా, ఎక్కడో గొడవ జరిగితే మహిళలతోటి కొమ్మినేని గారు టీవీలో ఏదో జరిగితే ఒక మహిళతోటి కేసు పెట్టించి మహిళా కమిషన్ మొత్తం ముందుకు వచ్చింది కదా. ఇప్పుడు రమ్మనండి ఆ మహిళా కమిషన్ ని. ఎలమని అనంతపూర్లో జరిగినటువంటి గిరిజన బాలిక మీద హత్యాయత్నానికి వెళ్ళమనండి ఖచ్చితంగా. ఎందుకు వెళ్ళట్లేదు? వీళ్ళు నిద్రపోతున్నారు. మేము ఏవైనా చేస్తాం, మీరు అందరూ నోరు మూసుకొని ఉండి అంటున్నారు. అవసరమైతే కేసులు పెడుతున్నారు, భయభ్రాంతులు చేస్తున్నారు, ప్రజాస్వామ్యాన్ని కూని చేసి అవతల పడేస్తా ఉన్నారు. వీళ్ళకి ప్రజలన్నా ప్రజాస్వామ్యాన్ని లెక్కలేదు. కూటమి 164 వచ్చే మేము ముగ్గురం కలిసి ఉన్నాము. ఆఫ్టర్ ఆల్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయగలరు? వాళ్ళకి వచ్చింది 11 సీట్లే, 40% వాళ్ళకి వచ్చినటువంటి ఓటు బ్యాంకు వస్తే వచ్చి ఉండొచ్చు. కానీ మీ మ్యూజిక్ మేము డాన్స్ చేసేవాళ్ళం కాదు. మేము ప్రజాస్వామిక విలువల్ని కాపాడటం కోసం, బాధితులు ఎవరుంటారో బాధితుల తరపున పోరాటం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం అది. మీరు చేసినటువంటి బడ్జెట్ తప్పులు కానీ, మీరు ఇచ్చినటువంటి అనేకమైనటువంటి ఎలక్షన్ ప్రామిసెస్ కానీ, మీరు ఇచ్చినటువంటి సూపర్ 6 కానీ 7 కానీ అవన్నీ కూడా ఫెయిల్ అయ్యి ప్రజలకు ఒక్కటి కూడా అందరి నేపథ్యంలో మీకు ఓటేసిన వాళ్ళే, మీ పార్టీ వాళ్ళే తిరిగి నేర్చుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు పరిగెత్తా ఉంటే దాన్ని చూసి మీరు సిగ్గు తెచ్చుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు రెచ్చగొట్టడానికి పోయారు,
జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ రెచ్చగొట్టారా? ఉమ్, ఏమన్నా తిరగబడ్డాడా? అనుకుందామండి. ఉమ్, చక్కగా ప్రజల్లోకి వెళ్ళాడు, విగ్రహాన్ని ఓపెన్ చేశాడు, చక్కగా రైతుల దగ్గరికి వెళ్ళాడు, టొబాకో యార్డ్ దగ్గరికి వెళ్ళాడు, అక్కడ రైతులతో మాట్లాడాడు, తిరిగి వెనక్కొచ్చాడు. ఉమ్, ఎక్కడ కాన్ఫ్లిక్ట్ లేదే, ఎక్కడ ఘర్షణ లేదే, ఎక్కడ ఎవరిని కూడా ఛాలెంజ్ చేయలేదే. ఈ ప్రభుత్వం ఫెయిల్ అవుతున్న విధానాల్ని ఖచ్చితంగా ఎత్తి చూపిస్తాం. ఈజ్ ఇట్ నాట్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది అపోజిషన్ పార్టీ? డెఫినెట్లీ